తిరుపతి మున్సిపల్ కార్మికులకు అందరికీ సిఐటి తరఫున నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత, కనీసం 9 రోజుల తర్వాత తిరుపతి మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వచ్చారు. ఇదే గనక ముందు నుంచి ఈ సమ్మెలో భాగస్వాములై ఉంటే కొంత ప్రయోజనం జరిగేది. ఈరోజు రాష్ట్రంలో 123కు పైగా మున్సిపాలిటీలు ఉంటే 97 మున్సిపాలిటీల్లో సిఐటి నాయకత్వంలో ఈరోజు సమ్మె చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో ఏఐటీసీని కానీ ఇతర సంఘాలన్నింటినీ కూడా భాగస్వాములు కమ్మని చెప్పి మేము కోరాం. దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు సంఘాల మధ్య చీలికలు పెట్టి ఈరోజు సమ్మెను జరగనీయకుండా తీవ్రమైనటువంటి ఒత్తిడి చేశారు. సంఘాల నాయకుల మీద అనేక రకాలైనటువంటి ఆశలు చూపించి సమ్మెకు పోనివ్వకుండా అడ్డుపడుతూ వచ్చారు. గత అనేక నెలలుగా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి పలు రకాలైనటువంటి సమస్యల పరిష్కారం కోసం సిఐటియు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉంది. యాత్రలు చేపట్టింది, జాతాలు నిర్వహించింది. అనేక మార్లు మున్సిపల్ కార్యాలయాల దగ్గర, కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరిగింది. ఈరోజు వారు కోరుతున్నటువంటి కోరికలు ఏంది? రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఏ ఒక్కటి అమలు చేయకపోవడం అనేది ఈరోజు ఈ బాధ్యత రాహిత్యానికి ఒక పరాకాష్ఠగా కొనసాగుతూ ఉంది. మున్సిపల్ కార్మికులు సమాన పనికి సమాన వేతనం కోరుతున్నారు. అదే మాదిరి ఈ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందర కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయమని చెప్పి కోరడం నేరం అవుతుందా? 4.5 సంవత్సరాలుగా ఈ సమస్యను పరిష్కరించమని చెప్పి పదే ధర్నాలు చేస్తూ ఉంటే, అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఇస్తూ ఉంటే సమస్యను పరిష్కారం చేయకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు అట్లాంటి హామీ ఏమీ ఇవ్వలేదు కార్మికులకు అని చెప్పి ఒక అడ్డగోలు వాదనలు చేస్తున్నారు అధికార పార్టీ నాయకులు. రిస్క్ అలవెన్స్ అని, హెల్త్ అలవెన్స్ అని చెప్పి ఇంకా రకరకాల పేర్లతో అమలు చేస్తామని చెప్పి చెప్పినటువంటి ఏవీ కూడా అమలు కావడం లేదు. ఇంజనీరింగ్లో పనిచేసేవాళ్ళు, పార్కుల్లో పనిచేసేవాళ్ళు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పనిచేసేవాళ్ళు, డ్రైవర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా అనేక విభాగాల్లో ఉన్నటువంటి ఈ విడివిడిగా చూస్తే వీళ్ళందరూ తీవ్రమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. మొత్తం మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి అందరి సమస్యలు తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పారిశుధ్య కార్మికులే కాదు, ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి ఇక రకరకాల విభాగాల్లో పనిచేస్తున్నటువంటి అనేక మంది ఈరోజు సమ్మె బాటను పట్టారు. వాళ్ళందరూ కోరుతున్నది ఏమంటే, ధరలు పెరిగాయి, మా బిడ్డల్ని ఈరోజు చదివించుకోవాలన్నా లేదా చిన్న పనులు చేసుకోవాలన్నా, ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నా ఇప్పుడు వస్తున్నటువంటి జీతం సరిపోవడం లేదు. 10,000 రూపాయల జీతం ఉంటే వాళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా లెక్కగట్టి సంక్షేమ పథకాలు కూడా అమలు కానివ్వడం లేదు. ఆఖరికి అమ్మఒడి లాంటి పథకం కూడా ఈ కార్మికులకి రావడం లేదు. పెన్షన్లు కొంతమందికి ఎవరికి అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది. అదే మాదిరి ఇంకా రకరకాల పథకాలు ఏమైతే ఉన్నాయో ఏ పథకము కూడా ఈరోజు ఈ మున్సిపల్ కార్మికులకు వర్తించే పరిస్థితి కనపడడం లేదు. అదే మాదిరి స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఈ రకరకాల వాళ్ళు తీసుకోండి, 10,000 రూపాయల జీతం వస్తుంటే వాళ్ళకందరికీ ఇవి వర్తించడం లేదు. ఆప్కాస్ అని చెప్పి ఒక కార్పొరేషన్ పెడుతున్నాం. అది అద్భుతమైనటువంటి కార్పొరేషను. ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రకమైనటువంటి సౌకర్యాలు ఉంటాయో దాదాపు అదే రకమైనటువంటి గొప్ప సౌకర్యాలు ఉంటాయి. మీ భవిష్యత్తు మార్చేస్తానని చెప్పి ఆప్కాస్లో కలిపారు. ఆప్కాస్లో కలిపిన తర్వాత అతిగతి లేనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఏ రకమైనటువంటి ప్రయోజనం నెరవేందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఈ 2022వ సంవత్సరంలో ఇచ్చినటువంటి జీవోలు ఈరోజు దాకా అమలు కానటువంటి పరిస్థితి. సాక్షాత్తు మంత్రి, మున్సిపల్ అధికారులు చర్చల్లో పాల్గొని ఇచ్చినటువంటి ఏ హామీ అమలు కావడం లేదు. వేతనాలు పెంచండి మహాప్రభు అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే ఈరోజు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి మెజారిటీ మున్సిపాలిటీల్లో సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమ్మె నిర్వహణ జరుగుతోంది. ఇక్కడ తిరుపతిలో ఏఐటీసీ నాయకత్వంలో కార్మికులు ఉన్నారు. నేను ఏఐటీసీ నాయకులకి, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి అందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఈ సమ్మెల సందర్భంగా పునరాలోచన చేయండి. ఈరోజు తీవ్రమైనటువంటి సమస్యలని కార్మికులు ఎదుర్కొంటున్నారు. అసలు అంతా ఇంత సమస్యలు కాదు. తిరుపతిలో మున్సిపాలిటీకి డబ్బులు కొదవేమీ లేదు, కానీ
6 నెలల నుంచి హెల్త్ అలవెన్స్, రిస్క్ అలవెన్స్ ఇవ్వడం లేదు. ఇది ఏమి న్యాయమో నాకు అర్థం కావడం లేదు. ఇది డబ్బులు లేనటువంటి మున్సిపాలిటీలో, పంచాయతీలో ఈ రకంగా చెప్తే దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఈరోజు డబ్బున్నటువంటి మున్సిపాలిటీల్లో కూడా ఈ రకమైనటువంటిది అమలు కావడం అనేది చాలా దారుణమైనటువంటి, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. చెత్త తరలించే బండ్లు రిపేర్ అయినాయి, వాటినే వాడమని చెప్పి పదే పదే అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఆ బండ్లను తోయలేకపోతున్నామని చెప్పి కార్మికులు అనేక మంది మా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. ఒక బండికి ఒకవైపున చక్రాలు ఉంటాయి, మరోవైపున చక్రమే ఉండదు. అట్లాంటి వాటిని ఎట్ట తొయ్యాలి? ఈరోజు ఆ మామూలు చెత్తను వేసుకొనే బరువును తొయ్యాలంటే తీవ్రంగా అలసిపోయే పరిస్థితి ఉన్నటువంటి రోజుల్లో చక్రాలు లేనటువంటి బండ్లు ఇచ్చి మీరు తొయ్యండి అంటే ఇంతకంటే అమానవీయమైనటువంటి పరిస్థితి మరొకటి ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. కాబట్టి బండ్లని పూర్తిగా రిపేర్లు చేయించి, అన్ని రకాలుగా రిపేర్లు చేయించి వాళ్ళకి తోడ్పాటుని ఇవ్వాలి అని చెప్పి నేను కోరుతున్నాను. 3 సంవత్సరాలుగా యూనిఫామ్ లేదు, రెయిన్ కోట్లు లేవు, గ్లౌజులు లేవు, నూనె, సబ్బులు, చెప్పులు దాదాపు ఇవ్వడం మానేశారు. ఇదేమి న్యాయమో నాకు అర్థం కావడం లేదు. ఈరోజు మేము చూస్తుంటే పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా వాళ్ళు కనీసం గ్లౌజులు లేకుండా, ఏమాత్రం రక్షణ పరికరాలు లేకుండా కరోనా తీవ్రంగా ప్రబలిపోతా ఉందని చెప్పి ఈ పెద్ద మనుషులే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ దగ్గర నుంచి, డిఎంహెచ్ఓ దగ్గర నుంచి, అర్బన్ హెల్త్ సెంట్రల్ డాక్టర్లు, రుయాస్పత్రి డాక్టర్లు అందరూ పదే పదే చెప్తున్నారు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి సాధారణ జనానికి. కానీ ఈరోజు చెత్తలో, తీవ్రమైనటువంటి మురికిలో, వ్యర్థాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? కనీసం మాస్క్ లేదు, షూస్ ఉండవు, చేతులకి గ్లౌజులు ఉండవు, ఏమాత్రం రక్షణ లేకుండా ఒక తక్కువ డబ్బులు ఇస్తూ మీరంతా కూడా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పే పేరుతో మన ఆరోగ్యాన్ని, కార్మికుల ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతున్నటువంటి ఈ పరిస్థితి మాత్రం క్షమించరాంది. దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. తక్షణం వాళ్ళందరికీ చేయాలని చెప్పి మేము రక్షణ పరికరాలు అందించాలని చెప్పి కోరుతున్నాం. అదే మాదిరి కార్మికులు ఎక్కడో ఒక మూలలో ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి న్యూ ఇందిరా కాలనీలో, న్యూ ఇందిరా నగర్లో కార్మికుడు నివాసం ఉంటాడు. ఇక్కడ యశోద నగర్లో వాళ్ళకి డ్యూటీ చేయడానికి రావాలి. తెల్లవారుజామున లేచి తెల్లవారుజామున ఇంత దూరం రావాలంటే ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. కార్మికుడు ఎక్కడ నివాసం ఉంటాడో ఆ పరిసర ప్రాంతాల్లో డ్యూటీలు వేస్తే వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది. కనీసం ఈ మూల ఉండేవాడు ఆ మూలకి వెళ్ళాలి, ఆ మూల ఉండేవాడు ఈ మూలకి వెళ్ళాలి. ఇట్లాంటివి కనీసం శాస్త్రీయతతో, హేతుబద్ధతతో ఆలోచించి చిన్న చిన్న విషయాలే ఇట్లాంటివి కూడా చేయలేని ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇది మొత్తం చేయాలి. చెత్త తరలించే 25 వెహికల్స్కి ఎఫ్సీలే లేవని చెప్పి డ్రైవర్లు చాలా తీవ్రమైన ఆందోళన పడుతూ ఉన్నారు. వెంటనే వెహికల్స్ అన్నిటికీ ఎఫ్సీలు చేయించాలని చెప్పి సిఐటి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరి చాలా మందికి ఈఎస్ఐ కార్డులు కూడా లేవని చెప్పి మాకు రాసిచ్చారు. నేను వాటిని చూసే ఇవన్నీ కూడా చెప్తున్నాను. ఈపీఎఫ్ కూడా అందరికీ అమలు కావడం లేదని చెప్పి చెప్తున్నారు. వెహికల్ డ్రైవర్ల నుండి 1,50,000 రూపాయలు వసూలు చేసి డ్రైవర్లుగా పెట్టుకున్నారని చెప్పేది ఒక ఆరోపణగా ఉంది. ఇట్లాంటి అనేక ఆరోపణలు ఉన్నాయి, చాలా పొరపాటు పద్ధతుల్లో జరుగుతున్నాయని చెప్పి. అదే మాదిరి గిరీష గారు కమిషనర్గా ఉన్న సమయంలో అనుపమ అంజలి గారు, హరిత గారు ఇట్లాంటి కమిషనర్లుగా ఉన్నటువంటి వాళ్ళలో 10 మంది దగ్గర 1.5 లక్షల రూపాయల చొప్పున డబ్బులు వసూలు చేసుకొని ఇక్కడ మున్సిపాలిటీలో ఈ రకమైనటువంటి పద్ధతుల్లో డ్రైవర్ల నియామకం జరిగిందని చెప్తున్నారు. అట్లాంటి వాళ్ళకి ఈరోజు సామాన్యులు వాళ్ళంతా కూడా లక్షల రూపాయలు డబ్బులు తెచ్చిపెట్టి ఉద్యోగాల్లో చేరాలంటే సాధ్యమయ్యేది కాదు. ఈ రకమైనటువంటి పద్ధతి మంచిది కాదు. అదే మాదిరి మేస్త్రీల్ని నియమించే సందర్భాల్లో కూడా ఇదే రకమైనటువంటి అవినీతి జరుగుతూ ఉంది. ఒక్కొక్కరి దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేశారని చెప్పి చెబుతున్నారు. వాళ్ళంతా మా ఆఫీస్కి వచ్చి ఈరోజు ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము, అయినప్పటికీ సమస్యలు పరిష్కారం కావడం లేదు. 2021 సంవత్సరంలో 33 మంది హెల్త్ వెహికల్ డ్రైవర్లకు చెల్లించాల్సిన జీతాలు పెండింగ్లో ఉన్నాయని చెప్పి ఈరోజు చెప్తున్నారు. ఇవన్నీ ఏమి న్యాయం? ఇది సామాన్యుడి కడుపు కొట్టే చర్యలు, సామాన్యుల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అని చెప్పి మేము సూటిగానే ప్రశ్నిస్తున్నాను. ఒక ఐఏఎస్ అధికారి కమిషనర్గా ఉన్నటువంటి చోట, అనేక మంది అధికారుల సమూహం ఉన్నటువంటి చోట కార్మికుల గురించి పట్టించుకోకపోతే మీ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళు అత్యధికులు పారిశుద్ధ్య కార్మికులే ఉన్నారు. దాదాపు 1000 మంది పనిచేస్తున్నటువంటి చోట వాళ్ళ గ్రీవెన్సెస్ కూడా పట్టించుకోకుండా, వాళ్ళకి సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయకుండా ఏమి న్యాయమో నాకు అర్థం కాదు. కాబట్టి తక్షణం వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం చేయాలి. వాళ్ళలో చురుకైనటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, యోగ్యులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ
హోదాకు తగినట్టుగా అవసరమైనటువంటి కొన్ని పద్ధతులు, విధానాలు, అదే వాళ్ళ డెసిగ్నేషన్ ఇవ్వడం, ఇట్లాంటివన్నిటికి కూడా సంబంధించి ఒక బీయింగ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నటువంటి ఒక మున్సిపాలిటీలో ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో వీటన్నిటి మీద చర్చ జరిపి ఈ కార్మికుల జీవితాల్లో మార్పు రావడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. వీళ్ళకి ఇస్తున్నటువంటి వేతనం కూడా చాలా తక్కువగా ఉంది. ఈ వేతనంతో మా బతికి బట్టలు కట్టడం అనేది అసాధారణమైనటువంటి పరిస్థితి. దీన్ని తక్షణం సమస్య మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదే మాదిరి మున్సిపల్ కౌన్సిల్ కూడా వీరి సమస్యలన్నిటి కూడా ఒక ప్రత్యేక అజెండాగా తీసుకొని ఒకరోజు మున్సిపల్ కార్మికుల సమస్యల మీదే మున్సిపాలిటీ సమావేశం జరగాలి. కార్పొరేటర్లు అదే మాదిరి అధికారులు కలిపి దీన్ని చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ముందు అన్ని కార్మిక సంఘాలని హరిత గారు, ఐఏఎస్ అధికారి కమిషనర్గా ఉన్నటువంటి హరిత గారు, లేదా దానికి ఎవరైతే ఎండార్స్ చేస్తారో అధికారిని పెట్టి అన్ని కార్మిక సంఘాలను పిలిపించి సమస్యలు ఏమున్నాయని చెప్పి నోట్ చేసుకొని మున్సిపల్ సమావేశం, ఒక ప్రత్యేక సమావేశం కార్మికుల సమస్యల మీదే జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది న్యాయమైనటువంటిది. ఏ రకంగానూ ఈ డిమాండ్ అన్యాయమైనటువంటిది కాదు. ఇక్కడ టీటీడీలో ఏ రకంగా అయితే చేస్తున్నారో అట్లాంటి కొన్ని పద్ధతుల్ని ఇక్కడ ప్రవేశపెట్టాలి. కార్మికులకి కష్టంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ తోడుగా నిలబడాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ సమస్యల పరిష్కారానికి అన్ని రకాలుగా తోడ్పాటునివ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం, సెలవు.